తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే వెబ్సైట్లో ప్రిలిమినరీకి అందుబాటులో ఉంచిన సర్కార్ ఏ క్షణంలోనైనా ఫలితాలు వెలువడే అవకాశం. అయితే ఈసారి గ్రూప్ 3 కట్ ఆఫ్ కేటగిరీల వారీగా ఎంత ఉండే అవకాశం ఉంది? ఫలితాల విడుదల ఎందుకు లేట్ అవుతుంది? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలను ప్రభుత్వం కావాలనే లేట్ చేస్తుందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తెలంగాణ గ్రూప్ 3 ఫలితాల విడుదల కోసం అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. దీనికోసం టీజీపీఎస్సీ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలకు దాదాపు 5,36,000 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2.69 లక్షల మంది పరీక్షలు రాశారు. వారంతా ప్రస్తుతం ఫలితాల విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ గ్రూప్ 3 ప్రిలిమినరీ ఆన్సర్కి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. జూనియర్ అసిస్టెంట్, ఎల్డీ స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ తదితర 1365 గ్రూప్ 3 ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్ష నిర్వహించారు. త్వరలో కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులతో ఫలితాలు విడుదల కానున్నాయి. కట్ ఆఫ్ మార్కులు పొందిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవడానికి షార్ట్ లిస్ట్ చేయబడతారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను www.tspsc.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలు విడుదలయ్యాక అభ్యర్థులు వారి రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను పొందొచ్చు. మరోవైపు టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్ వెల్లడికి కూడా కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తయినట్లు సమాచారం. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా 1కి 2 సార్లు రీవెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి కట్ ఆఫ్ మార్కులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ tspsc.gov.in ద్వారా ఫలితాలతో పాటు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు కమిషన్ విడుదల చేసిన కనీస కట్ ఆఫ్ మార్కులను సాధించాలి. పరీక్షలో కనీసం 40% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు తదుపరి రౌండ్ ఎంపికకు హాజరయ్యే అవకాశం ఉంది. కేటగిరీల వారీగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు జనరల్ అభ్యర్థులు 190 నుంచి 200 ఉండొచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల విషయానికి వస్తే 185 నుంచి 195 వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఓబీసీ అభ్యర్థులకు 175 నుంచి 180, ఎస్సీ అభ్యర్థులకు 155 నుంచి 165 వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఎస్టీ అభ్యర్థులు 165 నుంచి 175, పీడబ్ల్యూడి అభ్యర్థులు 145 నుంచి 160 ఉండబోతున్నట్లు తెలుస్తోంది.